నిర్గమకాండం 7వ అధ్యాయము అయిపోయింది మనకి. అన్వయం అనేది నేర్చుకున్నాం. ఇందులో దేవుడు లోకములో ఏ విధంగా పనిచేస్తున్నాడు? దేవుడు లోకంలో ఏ విధంగా పనిచేస్తున్నాడు? అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా నేర్చుకుందాం పిల్లలు. ఎందుకు తెలుసుకోవాలి? దేవుడు ఎందుకు పనిచేస్తున్నాడు? ఎలా పనిచేస్తున్నాడనేది తెలుసుకుంటే లాభమేంటి? తెలుసుకోకపోతే నష్టం ఏంటంటారు? దేవుడు ఎలా పనిచేస్తున్నాడో తెలుసుకుంటే లాభం ఏంటి? తెలుసుకోకపోతే నష్టం ఏంటండి? మీకు తెలిసిన ఆన్సర్స్ చెప్పండి దయచేసి. ఎవరికి తెలీదండి? ఎవరు మాట్లాడట్లేదు. దేవుడు అన్నా లోకంలో వందనాలన్నా తెలుసుకుంటే ఇంకా దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవిస్తాము, మన ఆత్మలను మనం రక్షించుకోనగలమున్నా. ఓకే. రైట్. వెరీ గుడ్ అమ్మా. ఇంకా తెలుసుకొనకపోతే మన జీవితంలో ఎన్నో నష్టపోతాము, ఆత్మీయంగా నష్టపోతాము, చివరకు నరకమే మనకు శరణ్యం. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. ఇక్కడ మనం ఒక చిన్న విషయం ఆలోచన చేద్దాం. మంచి పిల్లలు అవ్వాలి అనుకోండి మన పిల్లలు. మొదటగా బిడ్డలు తెలుసుకోవాల్సింది ఒకటేనండి. తల్లిదండ్రుల కష్టం. కొడుకులు మంచి కొడుకులు అవ్వాలంటే, కూతుర్లు మంచి కూతుర్లు అవ్వాలంటే, ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ కష్టం ఎంతుంది? వాళ్ళు మన కోసం ఎంత పాటుపడ్డారు? ఎంత పరితపించారు? ఎంత పోగొట్టుకున్నారు? ఇవన్నీ ముందు పిల్లలకి అర్థం కావాలండి. ఎప్పుడైతే అవి బాగా అర్థమవుతాయి బిడ్డలకి, ఇక అమ్మ నాన్నలని ఏ ఇరుకు ఇబ్బంది లేకుండా చూసుకోగలరు. ఒకవేళ వచ్చినా గూడా వాళ్ళు మేమున్నాం అన్న సపోర్ట్ ఇవ్వగలరు. ఎందుకనంటే, అరే! మా అమ్మ, మా నాన్న లేకపోతే మేమెక్కడున్నాం అన్న ఆలోచనలోకొస్తారు. అందుకే మనం గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు? ఏ పనులు చేస్తున్నాడు? చేయించాడు, చేయించబోతున్నాడు అనేటటువంటి విషయం మనకు బాగా బాహాటంగా ఎంత ఎక్కువగా అర్థమైతే, అంత దేవుడిని హత్తుకొని జీవిస్తాం. అంత దేవుడి విషయంలో భక్తి చేస్తాం. అంత దేవుడికి దగ్గరవుతాం. అంత దేవుడిని సంతోషపరుస్తాం. కాబట్టి దేవుడు లోకం విషయంలో చాలామంది ప్రపంచంలో ఇప్పటిదాకా అనుకున్నటువంటి ఒక తప్పుడు ఆలోచన ఏంటంటే, దేవుడు సృష్టిని చేసేసాడు, మానవుళ్ళు చేసేసారు. ఈ భూమి మీదకి ఒక పద్ధతిలాగా ఏర్పాటు చేసేసాడు, వదిలేసి ఎళ్ళిపోయాడు. దూరంగా ఉన్నాడాయన. ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడట. పరలోకం ఎవడు చూసాడు? అంత దూరంగా ఉండి మనకు సంబంధమే లేదన్నట్టుగా వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం జరిగిందాయన. ఎవడి మానానికి వాడిని వదిలేయటం జరిగింది. ఎవడి చావు వాడు చావండి అన్నట్టు వదిలేసాడు అన్నటువంటి ధోరణి మానవుల్లో కొంతమంది ఆయన గురించి అర్థం గాని వారు, అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళు అనుకోవటం మాత్రమే కాకుండా అనేకులు అనుకునేటట్టు దుష్ప్రచారం గూడా చేశారు. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కొన్ని పదాలు రాయించేటప్పుడు ఎందుకు రాయించాడా అనిపించేది నాకు. ఒకసారి మనకు ఏథెన్స్ వాళ్ళతో మాట్లాడుతూ పౌలు గారు అన్న మాట మనకు గుర్తుంది. ఏమన్నాడండి? ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. కాడు. దేవుడు ఎవ్వరికీ దూరంగా ఉండేవాడు కాదట. ఎందుకబ్బా రాయించాడు అనిపించేది. మనకు తెలిసిన విషయమే గదా! అందరిలో ఉన్నాడు కదా తండ్రి. అందరికీ పైగా ఉన్నాడు. అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు కదా! మరి ఎందుకు ఇది ఇ ఇ ఇ ఇంత చిన్న విషయం రాయిచ్చాడేంటి చెప్పాడేంటి పౌలు గారు అని. తెలిసినోడికి చిన్న విషయమే.
తెలియనోడికి చాలా పెద్ద విషయం అండి అది. కదా! ఇప్పుడు చిన్న విషయం అది ఎందుకు చెప్పాల్సొచ్చింది అనంటే, ఒకటే దేవుడి విషయంలో అసలు ఆలోచనే లేకుండా, దాని గురించినటువంటి చింత గాని, ఏమాత్రపు దృష్టి గాని కేంద్రీకరించకుండా వాళ్ళు బతుకుతున్నారు. ఏథెన్స్ వాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఒక కొత్త సంగతి చెప్పటంలోనూ, వినటంలో తప్ప వేరే వాటిలో సమయం పోనీయలేదండి. అసలు మనకు నన్నడిగితే మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దేవుడికి మించిన సస్పెన్స్, థ్రిల్లర్ టాపిక్, దేవుడికి మించినటువంటి కొత్తదనం ఎక్కడ ఎవ్వరి దగ్గర దొరకదండి. నేను ధ్యానిస్తున్న ప్రతిసారి నాకు నా తండ్రి కొత్తగానే కనపడతాడు. అరె! ఈ కోణంలో తండ్రిని ఆలోచన చేయలేదే. ఈ విధంగా నేను తెలుసుకోలేకపోయానే. ఆహా! నీ గురించి ఇంకా ఎంతుంది నాయనా. ఈ సీరియల్ సస్పెన్స్‌లు, ఆ సినిమాల్లో సస్పెన్స్‌లు ఇవన్నీ ఎందుకు కొరగావండి ఆయన గురించి ధ్యానం చేస్తుంటే. ఈ క్రమంలోనే ఒక 4 విధాలుగా, 4 రకాలుగా దేవుడు మానవ సమాజంలో, ఈ లోకంలో పని చేస్తున్నాడు. పని చేస్తున్నాడు. ఆ 4 విధాలుగా, 4 రకాలుగా ఉన్నది ఏమిటి అనేది మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే, మొట్టమొదటిది దేవుడు అద్భుతముల ద్వారా పనిచేస్తున్నాడు. అద్భుతం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్స్‌క్లూజివ్‌లీ దేవుడు మాత్రమే చెయ్యగలిగినవి. దేవుడికి మాత్రమే సొంతమైనది అద్భుతం. అద్భుతం జరిగింది అనంటే, అక్కడ దేవుడున్నాడు అని అర్థం. అద్భుతం అంటే దేవుడే. దేవుడంటే అద్భుతం. ఇప్పుడు ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం అంతట్లోనూ అన్వయం చేసుకొని చూస్తే, మీరు ఏ పుస్తకాన్ని తీసుకున్నా అందులో అద్భుతమైనటువంటి దేవుడి నడిపింపు కనపడుతుంది. ఎస్పెషల్లీ నిర్గమకాండాన్ని మనం గమనించితే, నిర్గమకాండంలో మొట్టమొదటి అద్భుతం ఏంటండి? కర్రను పాముగా చేయడం. ఇంకా మోసే ఇంకా ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి వెళ్తాం. మోషే చెట్టు గారు చెట్టు వెరీ గుడ్. పొద కాలటం. మనం నిర్గమకాండం ప్రారంభంలో ధ్యానం చేసేటప్పుడే మీకు జ్ఞాపకం చేయటం జరిగింది. నిర్గమకాండంలో మొట్టమొదటి అద్భుతం అండి ఇది. ఓకే. అక్కడి నుంచి మొదలుపెట్టుకొని మళ్ళీ మొదలైపోయాయి. తర్వాత అద్భుతం ఏంటి అనంటే కర్ర పాము అవటం. దాని తదుపరి నిర్గమకాండంలో ఏ ఏ అద్భుతాలు జరుగుతాయి? 10 తెగుళ్ళు. 10 తెగుళ్ళు కూడా అద్భుతాలే. సీక్వెంట్‌గా ఆలోచన చేస్తూ పోతే 10 అద్భుతాల తర్వాత 10 తెగుళ్ళ తర్వాత అద్భుతం ఏం జరిగిందండి? నిర్గమకాండంలో. అంటే మీరు చదివారు కదా! నిర్గమకాండం అంతా చదివినోళ్ళు లేరండి ఇక్కడ? ఉన్నారు. తర్వాత ఏం జరిగిందండి తెగుళ్ళ తర్వాత? సముద్రాన్ని 2 ఎర్ర పాయలుగా సముద్రం పాయలు చేయబడింది. దాని తర్వాత ఏం జరిగింది? ప్రయాణంలో జరిగినటువంటి అద్భుతాలున్నాయి. బండ ఆకాశం రప్పించటం, మన్నాను కురిపించటము, పూరేళ్లు రప్పించటం, మన్నాను కురిపించటం, ఇంకా బండ నుంచి నీళ్లు రప్పించటం, బండ నుండి నీళ్లు రప్పించటం, బండతో మాట్లాడటం, ఇవన్నీ కూడా నిర్గమకాండంలో పుష్కలంగా మనకు చెప్తూ ఉంటారు కదా, పలానా ఆకుకూరలో, పలానా కాయగూరలో, పలానా దానిలో పుష్కలంగా అన్ని కావలసిన పోషకాలన్నీ ఉంటాయంటారు కదా. నిర్గమకాండం అద్భుతాల పుష్కలంగా లభించేటటువంటి పుస్తకం. అద్భుతాల సంపుటం అది. అలాగే ప్రతి చోట కనబడుతూ ఉంటాయి అద్భుతాలన్నీ, దేవుడు చేసిన అద్భుతాలు. ఇప్పుడు మనకు ఇది మన జీవితానికి అన్వయించుకోవాలనుకోండి. మన జీవితాల్లో ఇప్పటికీ అద్భుతాలు చేస్తున్నాడా దేవుడు? చేస్తున్నా అన్న.
ఎన్నో అద్భుతాలు. ఒక్కొక్కటి నాకు అన్వయం చేసి చెప్పండి ఒకసారి. నిర్గమకాండంలో ఏదైతే సీక్వెంట్ గా అలా జరుగుతున్నాయో వాటిని మన జీవితాలకు అలా ఆ ఇన్సిడెంట్లని మన జీవితాలకు ఎలా అన్వయం చేసుకోవాలి? మొట్టమొదటిది ఏమనుకున్నామండి? పొదగాలి. అద్భుతం. ఆ? చెప్పండి. పొదగాలిపోవటం అంతే కదండి? నిర్గమకాండంలో పొదగాలిపోవటం కదండి. మరి మనకెక్కడ జరుగుతున్నాయి అద్భుతాలు? పొదగాలుతూ ఉన్న మండుతూ ఉన్నా కాలిపోకూడదట. ఎక్కడ జరుగుతున్నది? సమస్యలు ఎన్ని వచ్చినా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చి దేవుడు అద్భుతాలు చేస్తాడు నాన్న. ఆ సమస్యలు వచ్చినప్పుడు మనమైతే బతికే పరిస్థితి అయితే కాదన్నా, చచ్చిపోదాం అనిపించే పరిస్థితులలో ఉంటాంనా. కానీ అన్ని సమస్యలు వచ్చిన దేవుడు నిలబడి మనకు ఆశ్రయంగా ఉండి మనల్ని బతికిస్తాడు. వెరీ గుడ్ అక్క. ఇక్కడ 2 విధాలుగా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు మానవ జీవితంలో. మొట్టమొదటిది ఏంటంటే సహోదరి మనం పంచుకున్నట్లు శ్రమలను అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు. అగ్ని అనగానే మనకు చాలా చాలా పోలికలు వస్తాయి. ఒకటి పరిశుద్ధతకు, పరిశుద్ధాత్ముడికి సూచన. తర్వాత 2 అది నిండు శ్రమలకు సూచన. సో శ్రమలు అనేటటువంటివి వచ్చినా కూడా మనం సావకుండా మిగిలించాడు దేవుడు, బతికించాడంటే పొద మండుతో ఉంది కానీ కాలిపోలేదు. మనకు శ్రమలు వస్తున్నాయి కానీ మనం సావలేదు. ఇది మొట్టమొదటి విషయం మన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి అద్భుతం. ఎన్నోసార్లు మనల్ని మనం అక్కడ దాకా వెళ్ళిపోయాం, మరణపు అంచు దాకా మనం చంపుకుందాం, జీవితయాత్ర ముగించేద్దాం అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కాపాడుకోవటం అనేది జరిగింది. సో పొద మండుతూ ఉన్న కాలిపోని పరిస్థితి అద్భుతం ఒకటి మనకు జరిగింది. ఇక మరొకటి ఏంటంటే భౌతికంగానే ఆలోచన చేసిన ఈ లోకానికి అంతటికీ దేవుడు మండుతున్న ఒక పొదను పెట్టాడు, అది కాలిపోలేదు. ఏంటది? సూర్యుడన్న. సూర్యుడు. ప్రతిరోజు చూస్తూ ఉంటాం తెల్లవారి నుంచి సాయంత్రం దాకా. అది మామూలు పొద కాదండోయ్. ఎంత పెద్దదంటే 14 లక్షల భూములు దానిలో పెట్టచ్చట. భూమి ఎంత పెద్దది? ఇంత పెద్ద భూములను 14 లక్షల భూములను అక్కడ దానిలో సెట్ చేయచ్చట. అంత పెద్ద పొదది. రోజు కాలిపోతూ ఉంటది, రోజు మండిపోతూ ఉంటది. అసలు కాలి బూడిదవ్వటం అనేది జరగలేదు. అద్భుతం కాదేంటి? ఆ రోజు మోషే గారికి ఒక్కరికి పొద కనపడింది, కాలిపోయే పొద కదా. ఒక్కసారే జరిగింది. కానీ మన జీవితంలో రోజు జరుగుతుంది, రోజు చేస్తున్నాడు దేవుడు. కానీ అది గమనించరండి. దేవుడు కార్యాలు నిత్యం దేవుడు చుట్టూ జరిగిస్తూనే ఉన్నా కూడా మానవుడు గ్రహించలేడు. అది సమస్య. అలాగే తర్వాత మనం ఆలోచన చేస్తే ఈ దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలలో ఇప్పుడు సముద్రం పాయలవటం అంటే దాని అర్థం ఏంటంటే సమస్య. అది ఎర్ర సముద్రం ఎదురుగా ఉండంటే అర్థం ఏంటి? వెనకంటి ఫరో సైన్యాలు తరుముకు రావటం ఏంటంటే ఒక సంకటం. ఆ సంకట పరిస్థితుల్లో నుంచి దేవుడు సంకటం నుండి సంబరంగా మార్చాడు. ఎర్ర సముద్రం పాయలు చేయటం ఏంటంటే పాయలు చేయడానికి ముందు సంకటంలో గజగజ వణుకుతున్నారు లక్షల మంది ఇశ్రాయేలీయులు. వన్స్ ఆ పాయలు చేసి అవతలు తీసుకొచ్చిన తర్వాత యెహోవా నా బలం అని పాటెత్తుకున్నారు. సంకటం నుంచి సంబరానికి తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థుడు దేవుడు. మన జీవితాల్లో కూడా ఎన్ని సందర్భాల్లో మరి ఎర్ర సముద్రాలను దాటించలేదు. ఎర్ర సముద్రం లాంటి సమస్యలను, సంకటాలను గట్టెక్కించలేదు. కాబట్టి ఆ రోజు గాలి తుఫాన్లు అణిచాడు కదా ప్రభువా, మా జీవితాల్లో కూడా అణుచు అని అంటే ఎన్నోసార్లు మన జీవితాల్లో మనం రిక్వెస్ట్ చేసినా చేయకపోయినా కూడా ఆయన అణచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. లేకపోతే మనం అణిగిపోయేవాడు. తదుపరి మనం చూడగలిగితే ఆయన వాళ్ళకు మన్నాని ఇచ్చాడు, మనకి అనుదిన ఆహారాన్ని ఇస్తున్నాడు. వాళ్ళకు బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, మనం బ్రతకటానికి
అన్ని కార్యక్రమాలు చేసుకోవటానికి నిజంగా దేవుడిచ్చేటటువంటి ప్యూర్ వాటర్ ఎంత పవర్ఫుల్ తెలుసండి. మనకు వాటర్ సైకిల్ అంటారు కదా! ఈ ప్రపంచంలో కాస్ట్‌లీయెస్ట్ సైకిల్ ఏదన్నా ఉందంటే అది వాటర్ సైకిలే. సైకిల్ అంటేనే చీప్ అనుకుంటాం కదా మనం. కానీ మనం దొక్కే సైకిల్ గాదు. దేవుడు నడిపించే సైకిల్ ఒకటుంది. ఆ సైకిలే వాటర్ సైకిల్ అంటారు. జల చక్రం. ఈ జల చక్రము ద్వారా దేవుడు ఎన్ని రకాలుగా ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఏవండి స్వచ్ఛమైన నీరు ఏంటి అనంటే ఎప్పుడు నీరు స్వచ్ఛమవుతాయటండి? చాలా మంది చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ అనారోగ్యం పాలైపోయి డాక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు నీళ్ళు ఎలా తాగమంటాడాయన? కాంచి కాచి చల్లార్చి తాగమంటాడు. ఇంతకు వాటర్ సైకిల్‌లో ఏం జరుగుతుందో తెలుసా అండి? నీరు ఆవిరై పైకి పోయి అదే ఆవిరవ్వటం కంటే ఆవిరవుతుందంటే ఏమైంది అది? ఆవిరవ్వాలంటే ఆవిరి ఎప్పుడు వస్తుందండి? వేడి చేసినప్పుడు భయంకరంగా బాయిల్ చేయాలి దాన్ని కదా! అట్లాగా ఎండాకాలంలో మీరు చూడండి, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదు, ఎండలు ఎక్కువ కాసాయనుకోండి, వర్షాలు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయి చెప్పండి? ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పండి? నీళ్ళు ఉన్న నీళ్ళన్నీ కూడా మొత్తం ఈ ఎండంతా తీసుకెళ్లిపోయి అక్కడ ఆవిరి చేసి మేఘాల్లో దాచింది. మేఘాల నుంచి మళ్ళీ ఏమైపోతాయి? చల్లటి నీరు, స్వచ్ఛమైన నీరు భూమి మీదకి వస్తుంది. అంటే దేవుడు కాచి చల్లార్చటం మళ్ళా కాయటం కూడా ఒక అద్భుతం తెలుసా? ఇప్పుడు మనం నీళ్లు కాయాలనుకోండి ఏం చేస్తాం? కింద మంట ఉంటుంది, పైన పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో అంటే నీళ్లు పైన, మంట కింద ఉంటుంది కదా! దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మంట పైన పెట్టాడు, కింద నీళ్లు పెట్టాడు. మరలా నీళ్ళు ఎన్ని నీళ్ళు అనుకుంటున్నారు అవి? మరలా మంట ఎంత దూరం ఉంది అనుకుంటున్నారు? ఎంతో దూరంగా మంట పెట్టినా, ఎంతో విశాలమైనటువంటి నీళ్లున్నా ఆయన చేయగలడు అద్భుతం. కాబట్టి ఆయన నీళ్ళు ఇచ్చేది స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తున్నాడు. ఆహారం ఇచ్చేటప్పుడు కూడా అండి ఎంత జాగ్రత్త అంటేనండి, ఒక్కొక్క ఆహార పదార్థానికి దేవుడు ఇచ్చేటప్పుడు ఒక ప్యాకేజ్ జాగ్రత్తగా దాన్ని ప్రొటెక్ట్ చేసి మన చేతికి ఇస్తున్నాడు. ఎన్నోసార్లు మనం చూసాం. వేరుశనగ విత్తనం చూసానండి, ఒక విత్తనం ఉందనుకోండి, పెట్టె ఒకటి ఉంటుంది, 2 విత్తనాలు ఉంటే 2 పెట్టెలు ఉంటాయి, 3 విత్తనాలు అంటే 3 పెట్టెలు ఉంటాయి. ఆ పెట్టెలు ఎట్లా ఉంటాయి చూసారా? ఎప్పుడైనా గమనించారా? మనం థర్మాకోల్ పెట్టి లోపల ఒక వస్తువుని పెట్టి, ఎలక్ట్రానిక్ వస్తువుని ఏదో ఒకటి మనకి విలువైనటువంటి వస్తువు, దాని చుట్టూ థర్మాకోల్ సీలింగ్ లాగా పెట్టి తర్వాత ప్యాక్ చేస్తారు కదా! అట్లా ఉంటుందండి. మీరు గమనిస్తే తెల్లగా ఉంటుంది చూసారా? ఆ గింజ కింద ఆ పైన ఉన్నటువంటి తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క లోపల గింజ క్రింద ఆ తెల్లనిది మెత్తనిది ఉంటది. ఏంటనుకుంటున్నారు అది? థర్మాకోల్ సీలింగ్ అది. చిత్రం ఏంటంటే భూమి లోపలే పుడుతుంది, ఒక్క మట్టి రేణువు కూడా అంటుకోదు. అంటే ఎంత బాగా ఇస్తున్నాడు దేవుడు మనకి ప్యూర్గా. మనం మన బిడ్డలకు ఆహారం తయారు చేసి పెట్టేటప్పుడు ఎలాగైతే మట్టి, మశానం ఇటువంటివి ఏవి లేకుండా ప్యూర్గా ఇస్తున్నట్టు దేవుడు అలా ఇస్తున్నాడు మనకి. ఇదంత అద్భుతం కాదేంటి? మట్టిలోనే పుట్టి, మట్టిలోనే పెరిగి, మట్టి అంటకుండా మన చేత పెడుతున్నాడు దేవుడు. ఆహార పదార్థాలండి, ఒకటి కాదు. ప్రతి దాని గురించి ఆలోచన చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏ చెట్టుకైనా కాయ ఎక్కడ పడుతుందండి? కొమ్మల్లో పుడుతుంది కదా, మనకు తెలుసు కదండి. కొమ్మల్లో పనసపండు ఎక్కడ పుడుతుందండి? మొదలు దగ్గర పెద్ద పెద్ద కొమ్మలకి పడతాయి. మనం అవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంది. దేవుడా తండ్రి, నువ్వు మిగతా పండ్లు వాటిని భరించగలవు, ఆ సన్నని కొమ్మలైనా ఆ రెమ్మలైనా భరించగలవు కాబట్టి వాటికి ఇచ్చావు. ఇంత పెద్ద పనస పండుని అవి మోయలేవు కాబట్టి ఆ పెద్ద పెద్ద కొమ్మలకు పుట్టించావు నాయనా అని చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడు.
మరలా ఆ పనస పండును కోసి తినాలంటే ఏ జీవరాశి తినలేదండి పనస పండు, తెలుసా మీకు? మనిషి మాత్రమే తినగలడు. ఎందుకంటే మనిషి కోసి దేనికైనా పెడితే తినగలవేమో గాని, దాన్ని గొయ్యాలంటే ఎంత స్కిల్ ఉండాలండి అసలు. మనకు రావాలి. మన దాకా రావాలి. అంటే ఇలా ఒక అద్భుతమైనటువంటి రీతిలో సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అవి అద్భుతాలు. ఇక రెండవ విధానం. రెండవ విధానం ఏంటి అని మనం ఆలోచన చేస్తేనండి, సాధారణ నియమాల ద్వారా దేవుడు పని చేస్తున్నాడు. ఏంటి సాధారణ నియమాలు? లోకంలో సాధారణ నియమాలు అంటే ఏంటి తెలుసండి? సాధారణ నియమాలు ఏంటి? ఎవరికి ఐడియా లేదండి. సాధారణ నియమాలు అంటే ఏంటి అనుకుంటున్నారు ప్రకృతిలో? ఆహారానికి కొన్ని నియమాలు పెట్టుకొని పాటిస్తారన్నా. ఓకే. నేను ప్రకృతిలో ఎలా అడుగుతున్నానమ్మా. ప్రకృతిలో ఒకసారి చూడండి, గమనించండి. సాధారణ నియమం అంటే ఏంటి అంటే ఋతువులు రావటం. ఏమిటది? సాధారణ వర్షాకాలం, నియమం. వర్షం ఎండాకాలం, పడటం, వర్షం పడటం ఒక సాధారణ నియమం. పువ్వులు పోయటం ఒక సాధారణ నియమం కదా. కాబట్టి ఇవన్నీ ఒక సాధారణ నియమాలు. ఈ సాధారణ నియమాల ద్వారా కూడా దేవుడు పని చేస్తున్నాడు. ఎందుకంటే ఈ సాధారణ నియమాలు ఉన్నాయని చెప్తారు ప్రపంచంలో. సూర్యుడు ఎక్కడ ఉదయించాలి అంటే తూర్పున అంటారు. ఎప్పుడు ఉదయించాలి అంటే ఉదయాన్ని అంటాడు. ఎక్కడ అస్తమించాలంటే పశ్చిమాన అంటాడు. ఎప్పుడు అస్తమించాలి అంటే సాయంత్రాలం అంటారు. ఇది నియమం. చంద్రుడు ఎప్పుడు రావాలి అంటే రాత్రి రావాలి, మళ్ళీ తెల్లవారికి కనుమరుగైపోవాలి. ఇది నియమం. నియమము ఉందని తెలుసు కానీ నియమాల వెనక దేవుడున్నాడని తెలియదు. నియమాలు తనంతటికి అదే వస్తాయండి ఎక్కడైనా ప్రపంచంలో. ఏర్పరిస్తే వస్తాయి నియమాలు. అందుకే యేసు ప్రభుల వారు చెప్తూ ఏమంటున్నాడు మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము చెప్పినటువంటి ఒక చక్కని మాట చూద్దాం. 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూడండి, సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మనకు పాఠాలు చెప్తారు లోకంలో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు నేర్పుతున్న పాఠాలకి మానవుడు నేర్చుకుంటున్న పాఠాలకి డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? ఉదయిస్తుంది అని నేర్పిస్తారన్నా, కానీ దేవుడు ఉదయింపజేస్తున్నాడు అని. చూడండి, డిఫరెన్స్ గమనించారా? దేవుడు ఉదయింపజేస్తున్నాడు అన్నదానికి సూర్యుడు ఉదయిస్తాడు అన్నానికి తేడా ఉందా లేదా? మళ్ళా యూనివర్సల్ ట్రూత్ అటది. ఏంటది? సూర్యుడు తూర్పున ఉదయించును అనేది ఏం ట్రూత్ అటండి? యూనివర్సల్ ట్రూత్ అట. అసలు యూనివర్సల్ లై అది. యూనివర్సల్ లై అంటే అబద్ధం, విశ్వవ్యాపితమైన అబద్ధం అది. సూర్యుడు తూర్పున ఉదయించడు. సూర్యుడు తూర్పున ఉదయింపజేయబడతాడు. సూర్యుడు తూర్పున ఉదయింపజేయబడతాడు దేవుడి చేత. డిఫరెన్స్ ఉందా లేదా? ఇది ఇప్పుడు మనకు తెలిస్తే కదా మనకు అర్థమైంది. ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు. సండే స్కూల్కు వెళ్తున్నటువంటి ఒక బిడ్డను నేను క్వశ్చన్ చేశాను, యాపిల్ తింటూ ఉంటే. గుర్తుందా ఎవరికన్నా? ఎవరు గుర్తులేదండి? చాలాసార్లు చెప్పాను మీకు. ఈ యాపిల్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే దేవుడు ఇచ్చినాడని. అది కాదు, చిన్న కొంచెం యాడింగ్ చేయాలమ్మా. అమ్మ ఇచ్చింది అని చెప్తారు. నా అమ్మకి ఎవరు ఇచ్చింటే చెట్టు కాంచి చింతి అది ఎట్లా చెప్పినారు. తర్వాత దేవుడు ఇచ్చినాడని ఏదో పాఠం చెప్పి. ఓకే అమ్మా, రైట్. కొంచెం మీకు అస్పష్టంగా గుర్తుంది. ఏం లేదు, మమ్మీ ఇచ్చింది డాడీ తెచ్చాడు, దేవుడు ఇచ్చాడు అని చెప్పాడు. మమ్మీకి ఎక్కడి నుంచి వచ్చిందంటే డాడీ ఇవ్వటం జరిగింది.
డాడీ ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుడు ఇస్తే తీసుకొచ్చాడు. దేవుడు ఇచ్చాడు, డాడీ తెచ్చాడు అనడం జరిగింది. నిజంగా అసలు ఈ తరహా నేర్పు మన పిల్లలకు మనం నేర్పితే ఎంత బాగుంటుందండి జీవితం. మంచి మంచి ఆహార పదార్థాలు తినబెట్టేటప్పుడు తింటున్నప్పుడు, ఆహా మా మమ్మీ ఎంత బాగా చేసింది, ఆహా మా డాడీ ఎంత బాగా చూసుకుంటుంది అని ఇక్కడే ఆగిపోతారు పిల్లలు. అప్పుడే చెప్పాలి బిడ్డలకి ఏమనంటే, దేవుడు ఇచ్చాను నాయన, మేము తెచ్చిన వాళ్ళం మాత్రమే, ఇచ్చిన వాడు ఆయన కాబట్టి అని ఆయన వైపుకు మరల్చగలగాలి. అది మంచిది. సాధారణ నియమాలు సైతం దేవుడు చేసినవే. నాకెప్పుడు చాలా వండర్ఫుల్గా ఏమనిపిస్తుంది అంటేనండి, లక్షలకు లక్షల చేపలు తినేస్తూ ఉంటాం, లక్షలకు లక్షలు మేకలు తినేస్తుంటాం, లక్షలకు లక్షలు కోళ్ళు తినేస్తూ ఉంటాం, లక్షలకు లక్షలు గుడ్లు తినేస్తూ ఉంటాం. మళ్ళీ మరుసటి రోజు వచ్చి చూస్తే కొనే కెపాసిటీ, తిని అరగాయించుకునే కెపాసిటీ ఉండాలి కానీ ఎన్నైనా వచ్చేస్తుంటాయి. ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు ఏర్పరచిన నియమం అది. సాధారణ నియమం ఏమై ఉందేనంటే అలా ఉత్పత్తి అవుతూనే రావాలి. అందుకే మీరు చూడండి, మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా, ప్రకృతిలో ఈ పునరుత్పత్తి నియమాలు అలాగా జరిగిపోతూనే ఉంటాయి. ఎవ్వరు చెప్పక్కర్లా. అర్జవరాశులు తిరిగిపోతూ ఉంటాయి, పిల్లలు కంటూ ఉంటాయి, పెంచేస్తూ ఉంటాయి, మనకి ఇచ్చేస్తూనే ఉంటాయి, జరిగిపోతూనే ఉంటది. సాధారణ నియమాలు వాటి ద్వారా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. అట్లాగే మనుషులకి అవయవాలు ఉండటం సహజం, అవయవ లోపాలు ఉండటం సహజం. కానీ ఆ లోపాలను కూడా దేవుడు తన మహిమ కోసం, తన చర్య అని చెప్పటానికి అవయవాలు ఉన్నాయని సంబరపడిపోయిస్తూ ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాను ఆయన. నీకు అవయవం విలువ తెలియాలంటే అవి లేనోళ్ళు నీ చుట్టూ ఉంటే నీకు అర్థం అవుతుంది. అందుకే నేను నోటి మాంద్యం గలవాడిని, నాలుక మాంద్యం గలవాడిని అని మోషే గారు అంటే దేవుడు అన్న మాట ఏంటి? నీ నోటికి తోడుగా ఉంటాను. దానికంటే మూగవాడిని నేనే, గుడ్డివాడిని పుట్టించిన వాడని నేనే అంటాడు. అది అంటే ఇక్కడ మీరు గమనించండి, మూగవాడిని గాని, చెవిటివాడిని గాని, గుడ్డివాడిని గాని నేను పుట్టించేది ఏంటి? నాకు చెప్తున్నావు నువ్వు లోపాల గురించి. ఆ లోపాలు పెట్టి పుట్టించిందని నేను రానాయన చెప్తున్నాడు మోషే గారు. అంటే దైవ ఈ నియమాలు ఇవన్నీ సాధారణమైన నియమాలు. ఇప్పుడు ఎవరైనా మూగోళ్ళు పుడితే ఎవరైనా ఆశ్చర్యపడుతున్నారేంటి? కళ్ళు లేని వాళ్ళు చూసి ఆశ్చర్యపడతాం మనం? కాళ్ళు లేని వాళ్ళని, చేతులు లేని వాళ్ళని చూసి ఆశ్చర్యపడం. ఎందుకంటే అది సాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు లోకంలో. కానీ అవి కూడా జరిగించింది దేవుడే. గుడ్డోడే పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడిని కన్నవాడా అని అంటే, వీడు చేయలేదు పాపం, వీడిని కన్నోళ్ళు చేయలేదు పాపం. ఇది దేవుని కార్యం. దేవుడు మహిమపరచడం. దేవుడు అంటే ఒక మనిషి అవయవ లోపాలు కలిగిన వాళ్ళని చూసి కూడా దేవుడిని మహిమపరచచ్చా? ఎట్లా అనుకుంటున్నారు? ఒకడు ఒక నిండు భయంకరమైనటువంటి ఎండ ప్రాంతంలో, ఎడారిలో కాళ్ళకు చెప్పులు లేకుండా నడవాల్సి వచ్చిందట. తిట్టుకుంటూ ఉన్నాడు. ఎవరిని? దేవుణ్ణే. ఎందుకంటే తేరగా దొరికేది ఆయన కదా. ఆయన తిట్టుకుంటూ పోతున్నాడు. ఏం దేవుడు వచ్చి ఇది నాకు చెప్పులు కూడా లేకుండా చేశాడు, ఈ ఎండ ఏంటి, ఎడారేంటి, పరిస్థితి ఏంటి? అలా పోతూ ఉంటే 2 కాళ్ళు కూడా లేనటువంటి వ్యక్తి దోక్కుంటూ పోతున్నాడండి అదే ఎడారిలో. అప్పుడు లెంపలేసుకున్నాడు కాళ్ళకు చెప్పులు లేనోళ్ళు. ఏమనంటే నేను ఎంత దండిని అని దేవుని మహిమపరిచాడు. తప్పైపోయింది నాయన, నాకెంతో చేశావు. వాయిస్ కట్ అయింది నా కొంచెం. అమ్మా
వినపడుతుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తాంది నా ముందు కట్ అయింది. ముందు ఓకే. మాట కాబట్టి దేవుణ్ణి అతను ఎంతగా మహిమపరిచాడంటే తర్వాత నాకు ఇచ్చావు తండ్రి అని. నిజంగా దేవుడిచ్చిన అవయవాలు ఎంత గొప్పవి అంటారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. ఒకసారి గుడి మెట్ల ముందు బిచ్చగాళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళు రాజలా సవారీ చేసుకుంటూ పోతూ ఉంటే గుర్రం మీద ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ బిచ్చగాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, అరే దేవుడు మనకి ఎంత అన్యాయం చేశాడో చూసావా? రాజునేమో ఆయన్నేమో రాజుగా చేశాడు. గుర్రం మీద తిరుగుతున్నాడు ఆయన. ఎంతెంతో స్థిర సంపదలున్నాయి. రాణులున్నారు, నివాసాలున్నాయి. ఎంతెంతో స్టార్డమ్ ఉంది ఆయనకి. చీకు లేదు, చింత లేదు. మనల్ని చూసేవరా ఇక్కడ పడేశాడు దేవుడు అన్నటువంటి ఈ మాటలు రాజు విన్నాడు. విని అలా ముందుకు పోయేటటువంటి వాడు వెనక్కి వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి ఓ మాట అడిగాడు వాళ్ళని. ఏమనంటే, ఏమయ్యా నీకు 10 లక్షలు ఇస్తాను, నీకు 10 లక్షలు ఇస్తాను, నీ 2 కళ్ళు నాకు ఇస్తావా అని అడిగాడు. 10 లక్షలకు నేను ఇచ్చేది లేదండి, పోనీ 50 లక్షలు ఇస్తాను, 1 కోటి రూపాయలు ఇస్తాను. సరే వదిలే, నీ 2 చేతులు ఇస్తావా, 1 కోటి రూపాయలు ఇస్తాను. లేదు లేదయ్యా నేనేమనయ్యా. ఏది ఇవ్వమన్నా అవయవాల్లో డబ్బులు బాగా ఇస్తారని ఏది ఇవ్వటానికి సిద్ధపడి, అంటే అవన్నీ నిన్ను లక్షలు కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బులు ఇస్తారన్నా ఇవ్వము అని అంటున్నారంటే దేవుడిచ్చిన అవయవాలు ఎంత విలువైనవి అనుకుంటున్నారు, ఎంత శ్రేష్టమైనవి అనుకుంటున్నారండి. అవి లేకపోతే, అవి పని చెయ్యకపోతే, అవి స్పందించకపోతే అర్థం అవుద్ది విలువ. చెయ్యి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, కాలు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, కట్టుకోవటానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కేర్ తీసుకోవాలి తెలుసా? అవన్నీ బాగున్నప్పుడు మనకు అర్థం కావాలి. కాబట్టి ఇలాంటి సాధారణ నియమాల ద్వారా కూడా దేవుడు పని చేస్తాడు. మొట్టమొదటిది అద్భుతాల ద్వారా దేవుడు పని చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో లోకాన్ని ఎప్పుడు పట్టించుకుంటాడండి. ఇశ్రాయేలీయుల బానిసత్వం నుంచి విడిపించాలని దేవుడు జోక్యం చేసుకోకపోతే ఎవడండి విడిపించగలిగిన వాళ్ళని? లోక పాపాల నుంచి విడిపించాలని యేసు ప్రభువును పంపించకపోతే ఈ లోకంలోనికి ఎవడండి మన పాపాలు తీయగలిగినట్టు? ఆయన జోక్యం పుష్కలంగా ఉంటుంది మానవాళి పట్ల. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు మనము తప్ప వేరే వ్యాపకమే లేదు, మనము తప్ప వేరే లోకమే లేదు. మీ లోకం ఎవరని మనల్ని అడిగితే తల్లిదండ్రుల్ని ఏం చెప్తాం మనం? ఎవరండి మీ లోకం అంటే ఏం చెప్తారండి? మా పిల్లలే మాకు లోకం. అంతే, అంతకు మించి ఏం అక్కర్లేదు. మా బిడ్డలే మా లోకం. అలాగే దేవుని బిడ్డలమైన మనమే ఆయన లోకం. పరలోకంలో ఉన్నా కూడా ఎందుకు ప్రశాంతంగా లేడు తెలుసా? అక్కడ మనములేము. మనం వస్తే అక్కడ సంబరం. అది మనకు దేవుడిచ్చినటువంటి విలువ. కాబట్టి ఎంత పెద్ద పండుగ జరుగుతున్నా మన పిల్లలు లేరు అనుకోండి, అక్కడ వెళితే ఉంటది. అప్పుడప్పుడు మీరు చూడండి, ఏదన్నా ఒక అకేషన్ జరిగినప్పుడు పిల్లల్లో కొందరు వచ్చారు, ఒకరు రాలేదు. ఒక్కరే రాలేదు. కానీ ఎంత సంబరం జరుగుతున్నా మనకేమనిపిస్తుందండి? రాని పిల్లలోని మీదనే ఉంటారు. అబ్బా వాడు రాలేదే, బిడ్డ రాలేదే, కూతురు రాలేదే, ఈ అమ్మాయి రాలేదే, వాడు రాలేదే, ఇదే పరిస్థితి ఉంటది. మనం అసలు ఆ పరిస్థితిని ఎంజాయ్ చేయలేము. అలాగ మన మీదే ఆయనకు దృష్టి ఉంది, మర్చిపోకండి. కాబట్టి సాధారణ నియమాలు, మనిషికి రోగం రావటం కూడా ఒక సాధారణ నియమం. అవునా? మనిషికి రోగం రావటం, నేను అడుగుతున్నాను మీరు చెప్పండి. ప్రపంచంలో అంటే WHO ఒక రిపోర్ట్ ఇచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది కదా, స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి జెనీవాలో ఆ WHO ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటో తెలుసండి? ఈ ప్రపంచంలో సంపూర్ణమైన ఆరోగ్యవంతులు ఒక్కరు లేరట.
సంపూర్ణమైన ఆరోగ్యవంతులు ఒక్కరు కూడా లేరట. పోనీ మీలో ఎవరికైనా ఆ భ్రమ ఏమైనా ఉందా? నేను ఎవరికి ఉండదు. ఏదో ఒక రోగం ఉండనే ఉంటుంది మనిషికి. ఖచ్చితంగా ఉంటది. ఈ రోగం విషయంలో కూడా దేవుడు క్రియ చేస్తున్నాడు. ఎలా అనుకుంటున్నారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటం. రోగం వచ్చిందనుకోండి, మందేస్తే బాగవుతుంది. రోగానికి మందు. మందెవరిచ్చారు? దేవుడే ఇచ్చాడన్న. వైద్యుడిచ్చాడు. కొంచెం కొంచెం అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్దామమ్మా. డైరెక్ట్‌గా వెళ్ళిపోకుండా. మందెవరిచ్చారు అంటే వైద్యుడిచ్చాడు. వైద్యుడికి ఎక్కడి నుంచొచ్చింది? పరిశోధించే వాళ్ళు ప్రకృతిలో నుంచొచ్చింది. ప్రకృతిలో నుంచొచ్చిందట. ఈ ప్రకృతిలో నుంచి మందు రావటం జరిగింది. ప్రకృతిని ఎవరు చేశారు? దేవుడు చేసిన దేవుడు చేశాడు. అంటే ఒక మనిషి బాగయ్యాడు అంటే రోగం నుంచి ఈ సాధారణమైన నియమం రోగం రావటం, రోగం నుంచి బయటపడటం, రోగం రావటం, రోగం నుంచి బయటపడటం. ఈ సాధారణ నియమం వెనక కూడా దేవుడి చర్య ఉన్నది. దేవుడు ఔషధం అన్నదాన్ని ప్రకృతిలో పెట్టకపోయి ఉంటే వైద్యుడు తలకిందులుగా తపస్సు చేసినా ఏ మందు వచ్చేది కాదు. నాకు ఇప్పటికీ ఒక వండర్‌ఫుల్‌గా అనిపించే విషయం ఏంటంటేనండి, వంటలలో వాడేటటువంటి ఏదైతే పదార్థాలున్నాయో, ఆ పదార్థాలు గూడా న్యాచురల్ రెమెడీస్ కొన్ని జబ్బులకి, కొన్ని ప్రాబ్లమ్స్‌కి. ఇప్పుడు ఎక్కువగా కొన్ని కొన్ని రకాలైనటువంటి సమస్యలొచ్చేస్తున్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జలుబు చేసింది బాగా. జలుబు పోవాలంటే ఆహార పదార్థాల్లో ఒకటి ఎక్కువ చేస్తారు. ఏంటది? అల్లం కప్పరి మిరియాల రసం. మిరియాల రసం అంటారే, అది చేస్తారు. అంటే ఏంటి అది అర్థం? జలుబుకు, దగ్గుకు అటువంటి వాటికి మిరియాల రసం పనిచేస్తదా? అంటే పనిచేస్తది. షుగర్ అందరికీ సర్వసాధారణం. చిన్న పిల్లోళ్ళు, పెద్ద పిల్లోడు ఎవరికీ సంబంధం లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తుంది. షుగర్ తగ్గటానికి న్యాచురల్‌గా వంటింట్లో అసలు వంటిల్లు వాస్తవంగా చెప్పాలంటే ఒక సహజ సిద్ధమైన వైద్యశాలట. వంటిల్లే వైద్యశాలట. కాకపోతే మనకు దేనికి ఏంటనేది తెలియాలి. నిజంగా ఆ వైద్యంలో మందు తయారు చేసేది ఎవరంటే ఇంట్లో అమ్మ. ఇల్లాలు. ప్రతిదానికి ఒక మందుంది. ఇప్పుడు ఈ షుగర్ బాగా కంట్రోల్ చేయగలిగినటువంటి అద్భుతమైన ఔషధం ఇంట్లో మనం ఒకటి తయారు చేసుకోవచ్చట. అదే ముందు రోజు రాత్రి మెంతులను నానబెట్టి దాన్ని ఉల్లిపాయ ముక్కలతో ఇంత పెరుగు వేసుకొని తెల్లవారి తింటే ఆ నీళ్లు తాగి చాలా వరకు కంట్రోల్ చేయగలదట. అద్భుతమైనటువంటి ఔషధం. ఇలా చాలా ఉన్నాయి. అవిసె గింజలు లాంటివి కావచ్చు, గుమ్మడి గింజలు లాంటివి కావచ్చు, తర్వాత మునగాకు కావచ్చు. ఇవి ఏం చేస్తాయంటే న్యాచురల్‌గా కంట్రోల్ చేస్తాయట షుగర్ ఆహార పదార్థాలు. కాబట్టి రోగానికి పరిష్కారం. వీటి ద్వారా కూడా దేవుడు పనిచేస్తున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పినటువంటి దేవుడు స్వస్థతను ఏ విధంగా చేకూరుస్తున్నాడు మానవాళికి అంటే ప్రకృతిలో మందు పెడుతున్నాడు. ఆహార రూపంలో కూడా మందు పెడుతున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆహారం కాదు మందు. ఈరోజు మనకు తెలియని సత్యం ఏంటంటే మనం అంతా రివర్స్ చేస్తున్నాం. మందును ఆహారంలా తీసుకుంటున్నాం. ఆహారాన్ని మందులాగా తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు గమనించండి. మనం ఉదయము, మధ్యాహ్నము, రాత్రి అని రాస్తారు వైద్యులు కదా! మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఈ టాబ్లెట్లు ఇవి, ఈ సిరప్‌లు ఇవి ఈ టైంలో వేసుకోవాలి. కానీ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏం చేయాలి? తిండి తినాలి. పరిస్థితికి తిండికి బదులుగా ఇవి తినండి, అవి తినండి అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే మందులాగా వాడాల్సింది తిండినే. అంటే లిమిటెడ్‌గా వాడాలి. మందులు ఎన్ని వేసుకుంటాం? గంపెడేసుకుంటామండి.
కొన్నే వేసుకుంటాం. ఆహారం లిమిటెడ్‌గా తినాలట. సమస్యలన్నీ అసలు ఇంకో విషయం చెప్పాలంటే అసలు షుగర్ అనేది కంట్రోల్ అవ్వాలంటే పొట్ట ఉండకుండా చాలంటాడు. పొట్ట అనేది పడకుండా ఉంటే దాన్ని అదుపులో పెట్టుకోగలిగితే చాలండి. అదెప్పుడు అదుపులోకి తెచ్చుకోగలం మనం? తిండిగున్నా ఉన్నప్పుడు. ఏది కనపడినా కూడా ఆవురావురమని పడిపోతాం మీద. ఒక బిర్యానీ కనపడితే తట్టుకోలేం. పాయసం కనపడితే తట్టుకోలేం. ఏవండీ? ఓ మంచి వెజిటబుల్ పలావ్ దొరికితే మనం టెంప్ట్ అయిపోతాం. ఏది దొరికినా కూడా ఒక పట్టు పట్టించాలనుకుంటాం తప్ప దాన్ని లిమిటెడ్‌గా తీసుకోవాలన్నటువంటి ఆలోచన చేయం. అందుకే మనం లేనిపోని సమస్యలతో సతమతం అవుతాం. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ప్రకృతి నియమాల ద్వారా గూడా పనిచేస్తున్నాడు. ఆ ప్రకృతి నియమాల్లో భాగంగా ఈవెన్ సూర్యుడు రావటం, పోవటం, వర్షాలు కురవటం, ఋతువులు రావటం ఇవన్నీ దేవుడి ఉనికిని, దేవుడి ప్రేమను చాటిస్తాయి. అందుకే మనం చదివాం చాలా సార్లు 14వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 17వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట చూసుకొని మనం ఈ రోజు ధ్యానాన్ని ముగించుకుందామండి. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చూడండి దేవుడి గురించిన సాక్ష్యం ఏంటట అంటే ఆయన చెప్తున్నాడు ఆకాశం నుండి వర్షం. వర్షం రావాలంటే కప్పలకు పెళ్లి చేస్తే వస్తాయి అని అంటారు చాలా మంది. తర్వాత సంగీతాలకు రాళ్ళే కరుగుతాయి మేఘాలు ఎందుకు కరవు అని చెప్పేసి మన తమిళనాడులో పాట కచేరీ పెట్టారట. పెడితే రాత్రింబగళ్ళు వాళ్ళు పాడి 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 కంఠశోష వచ్చి సైలెంట్ అయిపోయారు తప్ప వర్షాలు పడలేదు. మేఘమదనం చేస్తామని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేఘమదనం అనే కార్యక్రమం పెట్టారు. ఇవన్నీ కాదండి. ఆయన రప్పించాలనుకుంటే వచ్చేస్తాయి. నువ్వు కప్పలకు పెళ్లిళ్ళు చేసినా చేయకపోయినా. సంగీత కచేరీలు పెట్టినా పెట్టకపోయినా. మేఘమదనం చేసినా చేయకపోయినా ఆయన అనుకుంటే వస్తాయి. తొలకరి వర్షము, కడవరి వర్షములు వస్తున్నాయంటే దేవుడికి మన మీద ప్రేమ వచ్చింది. దేవుడు మనల్ని కరుణించాడని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఫలవంతములైనటువంటి ఋతువులు ఎంత ప్రధానమైన మనకు తెలుసు. మనం ఒకసారి ఆటో ఎక్కేసి వస్తున్నాం రైల్వే స్టేషన్‌లో దిగి ఆరాధనల కోసం. ఆటో అతను అంటున్నాడు కడపలో. సార్ లోకంలో అందరికీ 2 నెలల్లో, 3 నెలల్లో ఉంటది ఎండాకాలం. మనకు మాత్రం మా కడపలో 6 నెలలు ఉంటది సార్ ఎండాకాలం. ఎండలు ఎలా ఉన్నాయండి కడపలో ఉన్నోళ్ళు చెప్పండి? ఎండలు ఎలా ఉన్నాయండి ఈ టైంలో గూడా? విపరీతంగా ఉన్నాయన్న. విపరీతంగా అసలు ఉక్కపోత పోసి ఇబ్బంది పడిపోతున్నాం. ఫ్యాన్లు గూడా పని చేయట్లేదు. ఏసీలే పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితికొచ్చేసింది. అక్కడే గాదు. ఈవెన్ కొన్ని పల్లెటూర్ల వరకు కూడా ఇలాగ వచ్చేసింది. ఋతువులు అసలు ఇది వర్షాకాలం. జూన్ మొదటి వారంలోనే ఋతువులు రావాలి. అంటే అదుపు తప్పించేసాం మనమే. దేవుడు పెట్టాలి, చెయ్యాలనుకున్నా కూడా మనమే కాదనుకుంటున్నాం అన్నమాట. అది మన పొరపాటే. దేవుడిది కాదు. ఆహారమునిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. వీటన్నిటి ద్వారా దేవుడు మన హృదయాన్ని ఉల్లాసంతో నింపుతున్నాడు. కాబట్టి ఇదే ప్రకృతి నియమాల ద్వారా దేవుడు తన ఉనికిని చాటటం అంటే. కాబట్టి 2 విధాలుగా ఇప్పటిదాకా దేవుడు పనిచేస్తున్నాడాన్ని చూసాం. ఏమిటండి మొదటిదేంటి? అద్భుతాల ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు. రెండవది నియమాల ద్వారా సాధారణ నియమాల ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు. తర్వాతి రోజున మనం మిగిలిన 2 విషయాల ద్వారా 2 అంశాల ద్వారా ఆయన పనిచేస్తున్నటువంటి విధానాన్ని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు విన్న వాటిలో ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. ముగించుకుందాం.